ఇక రేపు మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు, భారత్లో ప్రభావంపై ప్రధానంగా చర్చించనున్నారు. దేశంలో గ్యాస్ కొరత, పెట్రోల్, డీజిల్ వంటి అంశాలపై చర్చించనున్నారు. రైట్గా రేపు మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. పశ్చిమాసియాల యుద్ధ పరిస్థితులు, భారత్లో ప్రభావంపై ప్రధానంగా చర్చించనున్నారు. దేశంలో గ్యాస్ కొరత, పెట్రోల్, డీజిల్ వంటి అంశాలపై చర్చించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రైట్ రాజేష్, చెప్పండి. రాజేంద్ర, రేపు ప్రధాని మోడీ అధ్యక్షతన సెంట్రల్ కేబినెట్ అయితే భేటీ కాబోతుంది. ఈ భేటీలో ప్రధానంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్న ఇటు ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికాకు సంబంధించిన యుద్ధ వాతావరణం మీద ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా అటు గ్యాస్ నిల్వలకు సంబంధించి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఇరాన్ నుంచి కొన్ని క్రూడ్ ఆయిల్కి సంబంధించిన ఓడలు కూడా మామూలుగా స్టార్ట్ అయినాయని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఇప్పటికే గుజరాత్ కు సంబంధించి తీరానికి చేరుకున్న నేపథ్యంలో దాని మీద ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఎందుకంటే ఈ యుద్ధానికి సంబంధించి ఇంకా ఎన్ని రోజులు కొనసాగిద్దో అనేది కూడా ఇంకా ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాలు కొంత ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో దాని మీద ప్రధానంగా సెంట్రల్ కేబినెట్ లో రేపు చర్చ జరగబోతుంది. దాదాపు 45 రోజుల పాటు భారతదేశ వ్యాప్తంగా కూడా గ్యాస్ నిల్వలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేనప్పటికీ కూడా ఫ్యూచర్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి పరిణామాలు వస్తాయి, దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దాని మీద సెంట్రల్ కేబినెట్ రేపు ప్రత్యేకంగా భేటీ అయ్యి భేటీలో దీని మీద ప్రధానంగా కూడా చర్చ జరగబోతుందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి సెంట్రల్ మినిస్టర్ అశ్విన్ వైష్ణవ్ కూడా ఇప్పటికే అనేక అధికారులతో కూడా పూర్తిగా దాని మీద ఇన్వెస్టిగేషన్ అంటే పూర్తిగా దాని మీద కూడా పూర్తిగా చేసి పూర్తిగా ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న పరిస్థితుల మీద అధ్యయనం చేశారని చెప్పుకోవచ్చు. దాంతో పాటు ప్రత్యేకంగా రేపు జలజీవన మిషన్ తో పాటు ప్రస్తుతం పార్లమెంట్ లో ఉన్న అంశాలు కావచ్చు. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ మీద ప్రత్యేకంగా కూడా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలన్న ఆలోచనలో ఉన్న నేపథ్యంలో దాని మీద ప్రధానంగా రేపు సెంట్రల్ కేబినెట్ మీద కూడా చర్చ జరగబోతుందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు పూర్తిగా ప్రస్తుతం ఉన్న ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణంతో పాటు ఎలక్షన్ సంబంధించి నిన్న 5 రాష్ట్రాల్లో ప్రత్యేకంగా కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన నేపథ్యం దాని మీద ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఎందుకంటే పూర్తిగా అటు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాలకు సంబంధించి ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు సంబంధించిన బాధ్యతను ప్రత్యేకంగా సెంట్రల్ మినిస్టర్లకి ప్రధాని నరేంద్ర మోదీ కూడా అప్పగించబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలో ఈ 3 రాష్ట్రాల్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఎలా రావాలి, అక్కడ ఉన్న పరిస్థితుల మీద ప్రత్యేకంగా బాధ్యతలు కేంద్ర మంత్రులకు ఇవ్వడంతో పాటు అస్సాము అలాగే పుదుచ్చేరిలో మరొకసారి అధికారం చేపట్టే విధంగా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఈ అంశం మీద కూడా రేపు కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరగబోతుందని చెప్పుకోవచ్చు. అయితే రేపు కేబినెట్ లో సంబంధించి ప్రధానంగా 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన అంశాలతో పాటు ప్రస్తుతం యుద్ధ వాతావరణం నేపథ్యంలో భారతదేశం మీద దాని ప్రభావం ఎక్కువ పడుతుంది కాబట్టి గ్యాస్ నిల్వలకు సంబంధించి ఇప్పటికే అటు ప్రతిపక్షాలు రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్ లో ఎన్డీఏ గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తున్న నేపథ్యంలో దాని మీద ప్రధానంగా చర్చ జరగబోతుంది. పూర్తిగా యుద్ధ వాతావరణం అనేది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కాబట్టి ఆ యుద్ధ వాతావరణం అనేది పూర్తిగా
రైట్, థ్యాంక్ యూ రాజేష్.